అంతకుముందు చూసామండి ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకేనా, అంటే ఏం చూసాం మనము 2a - 3b అని, నెక్స్ట్ ఇంకా 2a - 3a అని, అలా 2 ఎగ్జాంపుల్స్ చూసామండి అంతకుముందు ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రాన్స్పోజ్. ఓకేనా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేయడము అంటే ఏంటి? ఓకేనా, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ అనే కాన్సెప్ట్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండి. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, అసలు ఆ ట్రాన్స్పోజ్ అనే కాన్సెప్ట్ మ్యాట్రిక్స్లో ఎలా ఉపయోగపడుతుంది? ఓకేనా, హియర్ ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ rows as a columns and columns as a rows. Interchanging of rows as columns and columns as rows. ఒక మ్యాట్రిక్స్ ఉన్నటువంటి రోస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కాలమ్స్ లో ప్లేస్ చేయడం అండ్ కాలమ్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రోస్ లో ప్లేస్ చేయడం, దాన్ని ఏమన్నామంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్చేంజింగ్, కాల్డ్ యాజ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ అనే మ్యాట్రిక్స్ ఉందండి, దట్ ఈస్ కన్సిస్ట్ విత్ ఏ బి సి. ఓకేనా, నెక్స్ట్ డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ, దిస్ ద మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను ఏ ట్రాన్స్పోజ్ ని ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటాము అంటే క్యాపిటల్ టీ అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటామండి. క్యాపిటల్ టీ అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. ఓకేనా, ఏ అనే మ్యాట్రిక్స్కి నేను ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ క్యాపిటల్ టీ. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేయాలి అంటే దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటామంటే మ్యాట్రిక్స్ యొక్క నేమ్ అండ్ పవర్లో క్యాపిటల్ టీ. దట్ ఈస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఉంది, అప్పుడు ఏమవుతుంది బి పవర్ క్యాపిటల్ టీ. ట్రాన్స్పోజ్ ఆఫ్ సి పవర్ క్యాపిటల్ టీ. ఓకేనా, ట్రాన్స్పోజ్ ఆఫ్ బి, ట్రాన్స్పోజ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ సి. ఇప్పుడు ఏం చూద్దామంటే నేనేం ఫైండ్ అవుట్ చేయమన్నాను, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ సఫిక్స్ పవర్ క్యాపిటల్ టీ. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమన్నాము, రోస్ యాజ్ ఇంటర్చేంజ్డ్ యాజ్ ఏ కాలమ్ అండ్ కాలమ్ యాజ్ చేంజ్డ్ యాజ్ ఏ రోస్. ఇక్కడ రోస్ ఏమున్నాయండి, ఇక్కడ రోస్ ఏమున్నాయండి, రోస్ ఏమంటున్నాము ఏబిసి రోస్, బిఎఫ్ రో అండ్ జిహెచ్ఐ రో. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, రోస్ని ఏవి ఫస్ట్ రోలో ఏమున్నాయి ఏ. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ రోలో ఏమున్నాయి ఏబిసిలు ఉన్నాయి. ఆ రోస్ని ఏం చేయాలి, కాలమ్స్గా చేయాలి. అంటే ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంలో ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. సెకండ్ రోని సెకండ్ కాలంలో ప్లేస్ చేయాలి, డి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్. ఓకేనా, ఇదంతా ఏంటండి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఓకేనా, ఫస్ట్ రో తీసుకొని వచ్చి ఫస్ట్ కాలంలో, సెకండ్ రో తీసుకొచ్చి సెకండ్ కాలంలో, థర్డ్ రో తీసుకొని వచ్చి థర్డ్ కాలంలో ప్లేస్ చేయాలి. అంటే రోస్ యాజ్ ఇంటర్చేంజ్ యాజ్ ఏ కాలమ్స్. ఏ ఫస్ట్ రో ఏబిసి, సెకండ్ రో డిఈఎఫ్, థర్డ్ రో జిహెచ్ఐ. This is the interchanging concept of rows and as a columns as rows. చూద్దాం, ఏబిసి అనేది ఫస్ట్ రోలో ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి ఏబిసి అనేది ఫస్ట్ కాలం, డిఈఎఫ్ ఫస్ట్ సెకండ్ రో, డిఈఎఫ్ సెకండ్ కాలం, జిహెచ్ఐ ఫస్ట్ రో థర్డ్ రో, జిహెచ్ఐ థర్డ్ కాలం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇక్కడ కాలం వైస్ చూసుకున్నాం, ఏడిజి అనేది ఎక్కడ ఉంది ఫస్ట్ కాలంలో, ఇక్కడ కాలం యాజ్ ఏ చేంజ్ యాజ్ ఏ రో, ఏడిజి అనేది కాలంలో ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఎక్కడ ఉన్న తర్వాత రోలు ఉన్నాయి, ఏడిజి కన్వర్ట్ రో, బిఈహెచ్ కాలం వైజ్ ఉంది, బిఈహెచ్ అనేది రో వైజ్ కన్వర్ట్ అయింది, సిఎఫ్ఐ కాలం వైజ్ ఉంది, సిఎఫ్ఐ రో వైజ్ గా కన్వర్ట్ అయింది. దిస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద సమ్ మ్యాట్రిక్స్.
ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే చూద్దాం. ప్రాపర్టీస్ అనేవి ట్రాన్స్పోజ్ అనే కాన్సెప్ట్లో ఎలా ఉంటాయంటే మ్యాట్రిక్స్కి వచ్చేసి ఫస్ట్ చూద్దామండి. ఓకేనా. ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఏకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఏమొస్తుంది? డబల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళా వచ్చినటువంటి దానికి ట్రాన్స్పోజ్ చేస్తే రిజల్టెంట్ ఏ వస్తుంది, ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఓకేనా. నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఏకి ట్రాన్స్పోజ్ చేశాను, మళ్ళా వచ్చిన దానికి ఏం చేశాను, ట్రాన్స్పోజ్ చేసి ఏమొస్తుంది? కాలమ్స్ రోగా మార్చాము, మళ్ళీ ఏం చేసాము, మార్చినటువంటి కాలమ్స్ రోగా చేంజ్ చేసాము. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ వాల్యూ ఏ. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 దిస్ ద మ్యాట్రిక్స్ ఏ. దీనికి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం అనుకోండి. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఏమవుతుంది? 1 2 రోలో ఉన్నాయి, కాలం వైజ్ వచ్చింది. సెకండ్ రోలో ఉన్నాయి, సెకండ్ కాలం వచ్చింది. దిస్ ద ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏ డబుల్ ట్రాన్స్పోజ్ చేస్తాం. ఏ ట్రాన్స్పోజ్ 4 ట్రాన్స్పోజ్ చేస్తే 1 3 రోలో ఉన్నాయి, కాలంలోకి వచ్చినాయి. 2 4 2 4 రోలో ఉన్నాయి, కాలం. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి. దిస్ ఈస్ ఈక్వల్ టు 1 2 3 4. దేనికి ఈక్వల్? 1 2 3 4. దేనికండి? ఏకి ఈక్వల్. అంటే దిస్ ఈస్ ద ఏ వాల్యూ. అంటే ఏ ట్రాన్స్పోజ్, ఏ డబల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఏంటిది? ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్. రెండింటిని ఎడిషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ట్రాన్స్పోజ్ చేయడం, వచ్చినటువంటి రిజల్ట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కాలమ్స్ని రోస్ చేయడం, రోస్ని కాలమ్స్గా మార్చుకోవడం. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఏ బి ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. దీని మీనింగ్ ఏంటంటే అమ్మా, ఏ ప్లస్ బి చేసిన తర్వాత ట్రాన్స్పోజ్ చేస్తాం కదా. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఓన్లీ ఏని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ అండ్ బిని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ రెండింటిని యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ నా దగ్గర ఏముందండి? 1 2 3 4 ఉంది. ఓకేనా. బి అనే మ్యాట్రిక్స్ నా దగ్గర 3 5 6 7 ఉంది. ఓకేనా. ఫస్ట్ ఈ ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఏమవుతుందండి? 1 ప్లస్ 3 4 2 ప్లస్ 5 7 3 ప్లస్ 6 9 4 ప్లస్ 7 11. దిస్ ద ఏ ప్లస్ బి. ఇంకేం నెక్స్ట్ ఏం చేయాలండి? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? ఫస్ట్ రోలో ఉన్నవి ఏమవుతాయి? ఫస్ట్ కాలం 4 7. ఫస్ట్ సెకండ్ రోలో ఉన్నవి 9 11 ఏమవుతాయి? 9 11. దిస్ ఇస్ ద ఏంటిదండి? దిస్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. ఓకేనా. దిస్ ఇస్ ద LHS. నెక్స్ట్ ఏం చూద్దామంటారండి? RHS చూద్దాం. ఓకేనా. దిస్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ ఏమంటున్నాడు? ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాడు. ఏ వాల్యూ అవుతుందండి ఇక్కడ? ఏ. దిస్ ఇస్ ఏ. ఏం ట్రాన్స్పోజ్ చేస్తే రోలో ఉండాల్సిన 1 కాలంలోకి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న 3 4 సెకండ్ కాలం 3 4. ఓకే. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ ఏమంటున్నాడండి? 3 5 ఫస్ట్ రోలో ఉన్నాయి, అవి ఫస్ట్ కాలంలోకి వస్తాయి 3 5. నెక్స్ట్ 6 7. 6 7 ఏమన్నాయండి? సెకండ్ రోలో ఉన్నాయి, సెకండ్ కాలం 6 7. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేయాలి కదండి. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ 3 4 3 ప్లస్ 6 9 2 ప్లస్ 5 7 4 ప్లస్ 7 దట్ ఈస్ 11. ఓకేనా. ఇక్కడ చూద్దాం. దిస్ ద ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. అర్థమవుతుందండి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇదేంటి? LHS కదా. RHS కంపేర్ చేద్దాం. LHS అండ్ RHS రెండు ఈక్వల్ కదా. ఫస్ట్ ఎలిమెంట్ 4, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 4, ఫస్ట్ ఎలిమెంట్ 9, సెకండ్ ఎలిమెంట్ 9, సెకండ్ ఎలిమెంట్ 9, థర్డ్ ఎలిమెంట్ 7, థర్డ్ ఎలిమెంట్ 7, ఫోర్త్ ఎలిమెంట్ 11, fourth element 11. That's why it is called as anything. LHS is equal to RHS.
That's why it is called as A plus B whole transpose is equal to A transpose plus B transpose. Okay, this is the second property. Next third property ఏంటంటేనండి, థర్డ్ ప్రాపర్టీ సేమ్ ఇక్కడ ప్లస్ చేసాం కదా, ఇప్పుడు మైనస్ అన్నాం. మైనస్ A మైనస్ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ మైనస్ B ట్రాన్స్పోజ్. అంటే A మైనస్ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ మైనస్ B ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏదైతే ప్లస్ చేసినప్పుడు ఈక్వల్ వచ్చిందో ఇక్కడ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ వస్తాయి. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటేనండి, K ఇంటూ A ట్రాన్స్పోజ్ K ఇంటూ A హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, K కాన్స్టెంట్ అండి, బయటకు వస్తుంది. ఓకేనా, K ఇంటూ A ట్రాన్స్పోజ్ అవునా, K ఇంటూ A ట్రాన్స్పోజ్ అంటే Kకి ఎటువంటి ట్రాన్స్పోజ్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ as స్కేలార్ సింగిల్ వాల్యూ. ఏం ట్రాన్స్పోజ్ అవుతుంది, ఏ వాల్యూ మాత్రమే ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకే, దట్స్ వై దే ఆర్ కాల్డ్ as రిటన్ సెపరేట్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటి అంటే, A ఇంటూ B అంటే A మ్యాట్రిక్స్ B మ్యాట్రిక్స్ని మల్టిపుల్ చేసిన తర్వాత ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, A ప్లస్ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఫ్రమ్ B ట్రాన్స్పోజ్. ఇక్కడ చూడండి, A ఇంటూ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. ఇక్కడ దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఇన్ ద మల్టిప్లికేషన్ రివర్స్. ఓకే, A ఇంటూ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ ఏంటి, A B C and so on M. ఓకేనా, and so on M ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, రివర్స్ కదండి, రివర్స్ నుంచి వస్తుంది. N ట్రాన్స్పోజ్ ఇంటూ C ట్రాన్స్పోజ్ ఇంటూ B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్తే బ్రాకెట్ లోపల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్తుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వెళ్తుంది సపరేట్ ట్రాన్స్పోజ్లో. ఓకేనా, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకేనా, అంటే ఒక మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏమంటే ఇవి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్, K into A transpose is equal to K into A simple transpose. Next, A into B whole transpose is equal to B transpose into A transpose. Next, A into B into C into and so on N whole transpose is equal to N transpose into ఇది ఏ వాల్యూ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అండి ఇలా మల్టిప్లికేషన్. అర్థమవుతుందా, అంటే ఇది రివర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ నుంచి వెళ్తుంది, దీనికి రివర్స్. ఓకేనా, రెండు రివర్స్ డైరెక్షన్. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్సే కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే కనుక, ఏ మ్యాట్రిక్స్ అయితే ఓకే ఏ మ్యాట్రిక్స్ అయితే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ అనేది ఒరిజినల్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఒరిజినల్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మ్యాట్రిక్స్ అనేది ఒరిజినల్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రిక్స్ ఏ అని తీసుకున్నాను. ఓకే, మ్యాట్రిక్స్ ఏ అని తీసుకున్నాను. ఏకి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకేనా, ఏ అనే మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నానంటే ఏ
ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే అండి ఇక్కడ A0 తీసుకున్నాను. ఓకే, A0 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటాను 0 A తీసుకున్నాను. ఓకేనా, A0 0 A మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తాను. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, రో మ్యాట్రిక్స్, రో ఏమవుతుంది A0. నెక్స్ట్ సెకండ్ రో ఏమైంది 0, ఇది 0 A చేశాను. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇప్పుడు ఏమైంది ఏ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ రెండు ఈక్వలే కదా. A0 A0 0A 0A. ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళా అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమన్నామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అన్నాం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందండి A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు A, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అయితే సిమెట్రిక్ అంటే ఏ మ్యాట్రిక్స్ అయితే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళా అదే మ్యాట్రిక్స్ వస్తుందో దాన్ని ఏమంటున్నాము అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అన్నాం. ఓకేనా, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ స్క్యూ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, SKEW, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మైనస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమన్నామంటే స్క్యూ సిమెట్రిక్. అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఉంది. ఓకేనా, దీన్ని ఏం చేశాను నేను ట్రాన్స్పోజ్ చేశాను. ఓకేనా, ఏ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేశాను. చేసిన తర్వాత వచ్చినటువంటి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఏమవ్వాలి అని అంటే నెగిటివ్ ఆఫ్ ఒరిజినల్. అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఏ అవ్వాలి. మైనస్ ఆఫ్ ఏ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మ్యాట్రిక్స్ అనేది ఏం తీసుకున్నానంటే I0 తీసుకున్నాను. ఓకేనా, I0. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను 0 - I. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా, నేను దిస్ ఈస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సా కాదా అని చూస్తున్నాను. మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఓకేనా నెగిటివ్ ఆఫ్ ఒరిజినల్కి నెగిటివ్ వస్తే కనుక దాన్ని ఏమన్నాము స్క్యూ సిమెట్రిక్ అన్నాను. ఒక మ్యాట్రిక్స్ నేను ఏం తీసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఏం చేశాను, ఏ ట్రాన్స్పోజ్ చేశాను. ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏం చేసింది, రోస్ని కాలం చేయాలి. రోస్లో ఏమున్నాయి I0 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నామండి 0 మైనస్ కదా. ఓకేనా, ఇప్పుడు I0. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం 0 - I. 0 - I. ఇదేమొచ్చింది చూడండి, ఏమొచ్చింది I గా ఉండిపోయింది. నెక్స్ట్ ఇంకేం ఉండిపోయింది 0 - I. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఏనే వస్తుంది, మైనస్ వస్తుందా, మైనస్ రావట్లేదు. అంటే దిస్ ఈస్ called as not a skew symmetric matrix. ఇది skew symmetric matrix రాకూడదు, రాలేదు. కానీ మనకి ఏం రావాలి ఫైనల్లో A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ A రావాలి. మరి ఆ మ్యాట్రిక్స్ ఏమన్నామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అన్నాం. మరి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామండి, ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామనంటే A ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, A ఈజ్ ఈక్వల్ టు I, A is equal to 0. ఓకేనా, 0 I. ఓకేనా, 0 I. నెక్స్ట్ ఏం వస్తుంది -I. ఓకేనా, 0I. నెక్స్ట్ ఏం వస్తుందండి -I0. దిస్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ఏ ట్రాన్స్పోజ్ చేస్తుంటే ఏమొస్తుంది 0I రాసుకున్నాను. నెక్స్ట్ -I 0 రాస్తాను. ఇదే చూడండి ఒకసారి ఇక్కడ దీనిలో నేను మైనస్ కనుక కామన్ తీసాను అనుకోండి, మైనస్ను కామన్ తీస్తే ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ I అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -I అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకేనా, -I 0 ఈజ్ ఈక్వల్ టు ఇది దేనికి ఈక్వల్ అండి, ఏకి ఈక్వల్ 0I
మైనస్ ఐ జీరో, అప్పుడేమవుతుంది మైనస్ ఆఫ్ ఏ. దిస్ ఇస్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ ఏ వచ్చింది. ఓకేనా, దిస్ కాల్డ్ యాజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అనేది నెగిటివ్ ఆఫ్ ద ఒరిజినల్ అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఒరిజినల్ వాల్యూకి సేమ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.